హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చాలామందికి తెలియకపోవచ్చు. మంచి ఇన్ఫర్మేషన్ వీడియోనైతే నేను తీసుకొచ్చానండి. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మైదా పిండిని ఎలా ప్రిపేర్ చేస్తారు? మైదా అనేది దేని నుంచి తయారవుతుంది? గోధుమల నుండి గోధుమ పిండి వస్తుంది, రాగుల నుండి రాగి పిండి వస్తుంది. మరి మైదా పిండి దేని నుంచి వస్తుంది? ఎవరికైనా తెలుసా? ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా తయారు చేస్తారు? అది మనకు హెల్దీయా కాదా? ఇలాంటి అనేక విషయాలు మనము తెలుసుకుందాం. మైదా వచ్చేసి హైలీ ప్రాసెస్డ్, ఫుల్ కెమికల్తో ప్రిపేర్ అయిన పిండి. అంటే గోధుమలను రకరకాల కెమికల్స్ని యాడ్ చేసి బాగా ప్యూరిఫై చేసిన తర్వాత వచ్చేదే మైదా పిండి. గోధుమల్లో 3 పొరలు ఉంటాయండి. బయటి వైపు మన గోధుమలు అందరూ చూసే ఉంటారు కదా, బయటిది ఒక పొర, అది వచ్చేసి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అదొక పొర. రెండవ పొర వచ్చేసి జెమ్ అంటారు దాన్ని. అందులో ప్రోటీన్స్, విటమిన్లు అందులో ఉంటాయి. ఇక మూడో పొర, ఫైనల్ పొర వచ్చేసి ఎండోస్పెర్మ్. దీని నుంచే మనకు మైదా వస్తుంది. ఈ మూడో పొరలో ఎలాంటి ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్స్ ఏవి ఉండదు. ఓన్లీ కార్బోహైడ్రేట్స్, షుగర్. అంటే ఇదొక పిండి పదార్థం, దీంట్లో ఏవి ఉండవు. ఈ ఎండోస్పెర్మ్ నుంచే మనకు మైదా అనేది వస్తుంది. గోధుమలను మిల్లులో పట్టిస్తారు. పట్టించిన తర్వాత దాన్ని సన్నటి రంధ్రాలున్న జల్లెడ నుంచి వడగడతారనమాట. అంటే జల్లిస్తారు. జల్లించిన తర్వాత మనకు బయట వైపు ఉన్న 2 పొరలు జల్లెడలో ఉండిపోతాయి. ఎండోస్పెర్మ్ అని చెప్పాను కదా, ఆ పిండి పదార్థం అంతా కూడా మనకు కింది వైపుకు వచ్చేస్తుంది. ఈ ఎండోస్పెర్మ్ ఎల్లో కలర్లో ఉంటుంది. మనకు పిండి వైట్ కలర్లోకి వస్తుంది కదా, మరి ఎల్లో నుంచి వైట్కి ఎలా మారుతుంది అంటే రకరకాల హానికరమైన కెమికల్స్ని యాడ్ చేసి ఎల్లో కలర్గా ఉన్న దాన్ని మనకు వైట్గా, స్మూత్గా, సిల్కీగా మైదా పిండి అనేది ఉంటుంది. అందులో ఎలాంటి ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబర్స్ ఏవి ఉండవు. మన శరీరానికి యూజ్ అయ్యే ఎలాంటి ముఖ్యమైన విటమిన్స్ ఉండవు. ఓన్లీ పిండి పదార్థం, షుగర్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఈ ఎండోస్పెర్మ్ని మనం జల్లించిన తర్వాత వచ్చేస్తుంది, స్మూత్గా వచ్చేస్తున్న ఈ పిండి పదార్థమే మైదా. ఇది ఎల్లో కలర్లో ఉంటుందని చెప్పాను కదా, దీనికి జైల్ పెరాక్సైడ్ అలాగే క్లోరిన్ గ్యాస్ అనే కెమికల్స్ని యాడ్ చేసి ఎల్లో కలర్లో నుంచి దాన్ని వైట్గా మారుస్తారు. ఇవి వైట్గా మార్చిన తర్వాత లాస్ట్ స్టేజ్లో పొటాషియం బ్రోమైడ్ అనే కెమికల్, హానికరమైన కెమికల్ని యాడ్ చేసి దాన్ని ఇంకా స్మూత్గా, మైదా పిండి ఎలా ఉంటుంది, ముట్టుకుంటే ఇలా మెత్తగా, చూడడానికి వెయిట్గా ఉంటుంది కదా, అలా రావడం కోసమని ఫైనల్గా పొటాషియం బ్రోమైడ్ను యాడ్ చేస్తారు. ఈ బ్రోమైడ్ అనేది చాలా హానికరమైన కెమికల్. మన శరీరంలోని కణాలను ఏం చేస్తుంది, బాగా కుళ్ళబొడుస్తాయి. అంటే మన శరీరంలోని కణాలను నాశనం చేసేంత కెపాసిటీ బ్రోమైడ్. క్యాన్సర్కి కూడా ఇది కారకం అని చెప్పేసి వేరే దేశాలలో ఈ బ్రోమైడ్ను నిషేధించారు. ఇంత హానికరమైన కెమికల్స్ని యాడ్ చేసి మైదాను ప్రిపేర్ చేస్తారు. ఇంత హానికరమైన కెమికల్ అదర్ కంట్రీస్ వాళ్ళు దాన్ని బ్యాన్ చేసినప్పటికీ కూడా యూజ్ చేసి మైదాన్ అనేది మనకు ప్రిపేర్ చేస్తారు. మైదా నుంచి ఎన్ని రకాల ఫుడ్స్, అసలు మన జీవితంలో ఆల్మోస్ట్ మైదా లేని ఫుడ్డే ఉండదు. బేకరీలో మైదా, రెస్టారెంట్లో మైదా, స్వీట్స్లో మైదా, కాజా, జిలేబీ, బొబ్బట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. పరోటా, బేకరీ మొత్తం, ఎగ్ పఫ్, కర్రీ పఫ్, కేకు, పిజ్జా, బర్గర్, శాండ్విచ్, ఇలాంటి ప్రతి దాంట్లో కూడా మనం రోజు తినే బిస్కెట్స్లో, పిల్లలకి ఇచ్చే బిస్కెట్స్లో కూడా మైదానే యూజ్ చేస్తారండి. ఇంత హానికరమైన కెమికల్స్ని యూజ్ చేసి తయారు చేసే మైదా పిండి నుంచి మనము, మైదా ఏంటంటే హెల్దీ కాదు, బట్ ఫుడ్ అయితే అన్హెల్దీ. చాలా టేస్టీగా ఉంటాయి. మైదాతో చేసిన వంటకాలు ఏవైనా సరే మిగతా వంటకాల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మనకు మౌత్ వాటరింగ్గా ఉంటాయి. చూడగానే టెంప్ట్ అయిపోయి తినేద్దాము అనేంతలా అంత టేస్టీగా ఉంటాయి. చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అందుకే మనం మైదాతో చేసిన ప్రోడక్ట్స్ని ఎక్కువ, ఫుడ్ ఐటమ్స్ని ఎక్కువగా తింటుంటాం. అందుకని చెప్తున్నా, ఎవరైనా చెప్తారని డైట్లో ఫస్ట్ మెయిన్గా మైదాతో చేసిన వంటకాలను, అంటే బేకరీ ఐటమ్స్ని
దూరంగా ఉంచాలని చెప్తారు ఎవరైనా కూడా. ఇంత డేంజరస్ కాబట్టే వాటితో ప్రిపేర్ చేసిన ఫుడ్ని మనము తినకూడదు. ఇంకో విషయం ఏంటంటే దాంతో చేసిన ఫుడ్ని మనం తీసుకోవడం వల్ల మైదాలో ఏంటి ఫైబర్ ఉండదు. మనం డైలీ తీసుకునే ఫుడ్లో ఎంతో కొంత ఫైబర్ ఉండడం వల్లే మన జీర్ణాశయం అనేది దాన్ని జీర్ణించుకోగలుగుతుంది, మనం తినే ఫుడ్ని ఏదైనా సరే. అదే మైదా నుంచి చేసిన ఫుడ్ అయితే దాంట్లో ఎలాంటి ఫైబర్ ఉండదు, ప్రోటీన్స్ విటమిన్స్ ఏవి ఉండవు. ఫైబర్ ఉండదు కాబట్టి మనం తిన్న వెంటనే దాన్ని అరిగించుకోవడం కోసం మన జీర్ణాశయం ఉంటుంది కదా, కష్టాలు పడుతుందన్నమాట. అంటే దాన్ని అరిగించడం కోసం ఎంతో టైం తీసుకుంటుంది, చాలా అవస్థలు పడుతుంది. మన జీర్ణాశయానికి మనం అంత కష్టాన్ని మన చేతులారా మనమే కలిగించుకుంటున్నాం. అలా అరిగించుకోవడానికి అంత కష్టం అవ్వడం వల్ల పేగుల్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనం తినే ఈ పిండి పదార్థం కాబట్టి, అంటేనే ఓన్లీ పిండి, ఇంకేం లేదు, ఓన్లీ పిండి పదార్థం, కార్బోహైడ్రేట్స్, షుగర్. ఈ పిండి తినడం వల్ల పేగుల్లో అక్కడక్కడ పిండి పదార్థం ఉండిపోతుంది కదా, ఉండిపోవడం వల్ల అక్కడ సూక్ష్మక్రిములు ఇలాంటివి జాయిన్ అయ్యి మనకు అల్సర్, పేగు క్యాన్సర్ ఇలాంటి రోగాలకు దారితీస్తుంది. ఇదొక నష్టం. ఈ తినడం వల్ల గ్లైకమిక్ ఇండెక్స్, GI వాల్యూ అని ఉంటుంది. ఈ గ్లైకమిక్ ఇండెక్స్ అనేది మైదా పిండిలో ఎక్కువగా ఉంటుంది. ఇదేంటంటే గ్లూకోజ్ను రక్తంలో ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. మనం తిన్న వెంటనే గ్లూకోజ్ అంతా కూడా రక్తంలో రిలీజ్ అయిపోతుంది కదా. దీన్ని ఎదుర్కొనేందుకు మన బాడీ అనేది ఇన్సులిన్ను ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఇలా మనం క్రమంగా మైదా ప్రోడక్ట్స్ తినడం వల్ల క్రమంగా గ్లూకోజ్ రక్తంలో వెంటనే కలిసిపోయి ఇన్సులిన్ మన బాడీ రిలీజ్ చేసి క్రమంగా ఇలా రిలీజ్ చేసి కొన్ని రోజుల తర్వాత ఇన్సులిన్ అనేది తగ్గిపోతుంది. మన బాడీ ఇన్సులిన్ కొరత ఏర్పడుతుంది. దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఇది ఒక ప్రాబ్లం. ఇంకేంటి, రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది కదా. ఇలా రిలీజ్ అవ్వడం వల్ల మన శరీరానికి కావాల్సినంత మాత్రమే మన బాడీ యూజ్ చేసుకొని మిగతా గ్లూకోజ్ అంతా కూడా మన బాడీలో కొవ్వుగా నిల్వ ఉంటుంది. అదే మనకు ఫ్యాట్. గ్లూకోజ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల మన బాడీకి కావాల్సినంత మాత్రమే అది యూజ్ చేసుకుంటుంది. మనం డైలీ తిన్నామనుకోండి, ఎక్కువ అయిపోయి అది ఎక్కడ పోతుంది, మన బాడీలోనే కొవ్వులాగా ఉండిపోతుంది. ఎక్కువగా ఉండేది ఎక్కడ అంటే పొట్ట భాగంలోనే మనకు ఎక్కువ కొవ్వు అనేది స్టోర్ అవుతుంది. చాలామందికి బాడీ అంతా సన్నగా ఉన్నా కూడా పొట్ట అనేది ఎక్కువగా ఉంటుంది. చాలామంది అంటుంటారు కూడా, మన బాడీలో ఎక్కడ వెయిట్ తగ్గాల్సిన అవసరం లేదు, పొట్ట మాత్రం తగ్గితే చాలు అంటారు. ఎందుకని? ఈ మైదా ప్రోడక్ట్స్ ఎక్కువ తినడం వల్ల, ఈ ప్రాబ్లం వల్ల మనకు వచ్చే గ్లూకోజ్ కొవ్వుగా మారి అంత పొట్టలోనే ఫస్ట్ స్టోర్ అవుతుంది. తర్వాత కొద్దిగా మిగతా బాడీ పార్ట్లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఎక్కువగా ఉండేదైతే పొట్ట భాగంలోనే. ఇదొక ప్రాబ్లం. చూస్తున్నారు కదా ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నానో. ఇంకా దీని నుంచి చాలా ఉన్నాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కొవ్వుగా మారిందంటే గుండెలో రక్తం సరిగా ఆడక గుండె జబ్బులు వచ్చే అవకాశం ఒకటి ఉంది. మధుమేహం, కిడ్నీలో స్టోన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. దీన్ని ఒక్కటి సంతోష పెట్టడం కోసం, అదే నాలుకను సంతోష పెట్టడం కోసం మన పొట్టను మనమే బాధ పెడుతున్నాం. దీన్ని ఒక్కటి కంట్రోల్లో ఉంచుకున్నామంటే మన బాడీ అంతా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. మనకు ఎప్పుడైనా సరే హెల్తీ ఫుడ్ అనేది ఏదైనా సరే టేస్ట్ అంతా బాగుండదు. అన్హెల్తీ ఫుడ్ మాత్రమే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని సుఖపెట్టడం కోసం దీన్ని బాధ పెడుతున్నాం. ఇది బాధపడిందంటే మన బాడీ అంతా పాడైపోతుంది, మనం బాధపడతాం. జీవితాంతం హాస్పిటల్స్కి తిరగాల్సి వస్తుంది. ఆ రోగం, ఈ రోగం, రకరకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. దేని నుంచి? ఓన్లీ బికాస్ ఆఫ్ మైదా. దినచర్య ప్రతి ఒక్క జీవితంలో మైదాను ఎక్కువగా వాడడం ఇదే పార్ట్ అయిపోయింది. బేకరీలోకి వెళ్ళండి, స్ట్రీట్లో ఫుడ్ కానివ్వండి, ఎనీథింగ్ మైదా లేనిది అసలు ఫుడ్ ఐటమ్సే లేవు. చల్ల పునుగుల కానుంచి, మైసూర్ బోండా కానుంచి, పరోటా కానుంచి ప్రతిదీ కూడా మైదాతోనే ప్రిపేర్ చేస్తారు. కాకినాడ కాజాలే కానీ, జిలేబీలే కానీ, ఏవైనా సరే మనము పండగల పూట చేసుకునే బొబ్బట్లు కూడా మైదాతోనే ప్రిపేర్ చేస్తారు. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే మైదా ఇంత డేంజరస్ కాబట్టి దానికి దూరంగా ఉండి మైదా రీప్లేస్మెంట్ కావాలంటే గోధుమ పిండితో రీప్లేస్మెంట్ చేయగలిగినవి ఉంటాయి కొన్ని. మైదా బదులు గోధుమ పిండి, కేకుల్లో కూడా మైదా బదులు గోధుమ పిండి వాడతారు. నేనైతే
రీప్లేస్మెంట్ చేసుకుంటాను ఖచ్చితంగా. మైదా ప్లేస్లో గోధుమ పిండినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను. గోధుమ పిండే కావచ్చు, జొన్న పిండే కావచ్చు, రాగి పిండే కావచ్చు, ఏదైనా సరే దాని ప్లేస్లో రీప్లేస్మెంట్ చేసుకోగలగాలి. కానీ రీప్లేస్మెంట్ చేయకుండా డైరెక్ట్ మైదా వాడటం వల్ల స్లో పాయిజన్ అండి. మైదాలో ఏమీ లేదు, ఉట్టి బూడిదే, పిండి పదార్థం ఏమీ ఉండదు. కేవలం పోస్టర్లు అంటించడానికి మాత్రమే బాగా పనికొస్తుంది మైదా అనేది. ఎంత డేంజరస్ కదండి. పిల్లలకు బిస్కెట్లు పెడతాము. నేనైతే మా బాబుకు బిస్కెట్లు చాలా తగ్గించానండి. స్టార్టింగ్లో తెలియక పెట్టేదాన్ని, చాలా తగ్గించాను. కొద్దిగా తగ్గించుకుంటూ వచ్చాను. ఓన్లీ పాలు, ఒక 2 గోధుమ పిండితో చేసిన బిస్కెట్స్ ఉంటాయి కదా, వాటినైనా ఇవ్వచ్చు. మ్యాక్సిమం తగ్గించుకోవడమే బెటరు. వీలైనంత తక్కువగా బేకరీలకు వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా మైదా అనేది ఒక భాగం అయిపోయింది. ఉదయం లేస్తే ఏదో ఒక పూట స్నాక్గా కానీ, మార్నింగ్ టిఫిన్గా కానీ, నైట్ డిన్నర్లో కానీ ఏదో రకంగా మైదాను యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి బాగా అలవాటు పడిపోయినాం కాబట్టి వెంటనే తగ్గలేరు. నాకు తెలుసు, వెంటనే తగ్గేయమంటే తగ్గలేరు. డైట్లో అయితే కంపల్సరీగా మానేయాల్సిందే. డైట్లో ఎలాంటి ఛాన్స్ లేదు. డైట్లో ఎప్పుడో ఒకసారి చీట్ డే అని చెప్పాను కదా, అప్పుడే కొద్దిగా మాత్రమే, చాలా ఏది తినాలనుకుంటున్నామో అది మాత్రమే, చాలా కొద్దిగా మన సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే. దీని సాటిస్ఫాక్షన్ వేరే ఏది లేదు, కేవలం దీనికోసమే సాటిస్ఫాక్షన్ అనేది. పొట్ట అయితే ఎలాంటి టేస్ట్లో అడగదండి. పొట్ట మనం ఏది ఇస్తే దాన్నే తీసుకుంటుంది. నువ్వు పచ్చి కూరలు ఇచ్చినా హ్యాపీగా జీర్ణం చేసుకుంటుంది. దానికి ఇంకా హ్యాపీ ఇలాంటి హెల్దీ ఫుడ్స్ ఇస్తే. పొట్ట హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాము. దీన్ని సుఖపెట్టడం కోసమే మనల్ని మనం నాశనం చేసుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాము. అందుకే నేను చెప్పేది ఏం లేదు, హెల్దీ ఫుడ్ను మీ డైట్లో కంటిన్యూ చేసుకోండి. మైదాను కొద్దిగా తగ్గించుకుంటూ పూర్తిగా తగ్గించడానికి ట్రై చేయండి. వారానికి ఒకసారి, 2 రోజులకు ఒకసారి బేకరీకి వెళ్ళి ఫుల్గా లాగించే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీకు తెలియక వెళ్తున్నారో తెలిసి వెళ్తున్నారో తెలీదు, బట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా ఎంతో కొంతమందిలో మార్పు వస్తుంది, మైదా గురించి తెలుస్తుంది అనే మెయిన్ థాట్తో నేను ఈ వీడియోని అయితే తీస్తున్నాను. నేను డైట్ చేసేటప్పుడు దీని గురించి ఫుల్గా రీసెర్చ్ చేశాను. అప్పటి నుంచి కూడా నేను మైదాను మ్యాక్సిమం తగ్గించాను, ఇంట్లోనే తగ్గించాను. అంతకుముందు తెలియక నేను కూడా బేకరీ ఐటమ్స్ అని అవి అని ఇవన్నీ బాగానే తిన్నాను, బట్ ఇప్పుడు తగ్గించాను. ఎప్పుడో ఒకసారి, చాలా రోజులైంది తిందాంలే అనుకున్నప్పుడు మాత్రమే వెళ్ళి ఏదో లైట్గా తినాలి. అందరికీ చెప్పేది ఇదే అండి. పూర్తిగా తగ్గిస్తే ఇంకా మంచిది, బట్ తగ్గించలేము, మాకు అలవాటు పడిపోయినాము, ఎప్పుడో అప్పుడన్నా తింటాము అనుకునే వాళ్ళకు నెలకు ఒకసారి కానీ, 2 నెలలకు ఒకసారి కానీ అలా కొద్దిగా లైట్గా ట్రై చేయొచ్చు. 2 నెలలు అయింది కదా అని వెళ్ళి ఫుల్గా లాగిన్ చేయకూడదు. ఏదో కొద్దిగా ఏ తినాలనుకున్నామో అది మాత్రమే కొద్దిగా తినేస్తే సరిపోతుందండి. మిగతా టైం అంతా కూడా హెల్దీ ఫుడ్ని మన పొట్టకు ఇవ్వాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇలాంటి హెల్దీ ఫుడ్ని అయితే తీసుకోవాలి. ఇదండి మైదాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మైదాలో ఎంత హానికరమైన కెమికల్స్ ఉంటాయి పిల్లలకు కూడా తెలీదు. పిల్లలు, ఈ జనరేషన్ పిల్లలు అయితే ఎక్కువగా మైదా ఫుడ్స్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు. బేకరీ ఐటమ్స్, కేకులని అవన్నీ ఇవన్నీ బాగా తింటున్నారు. పిల్లలకు కూడా మంచిగా మనమే చెప్పి ఇలా తినొద్దు, ఇవి తినాలి అని చెప్పి హెల్దీ ఫుడ్ను ఎప్పుడో ఒకసారి బయటికి తీసుకెళ్ళి లైట్గా అలా తినిపిస్తే సరిపోతుందండి. ఎక్కువగా మైదా ఫుడ్స్ని అయితే ఇవ్వకండి. పొట్ట రావడానికి మెయిన్ రీజన్ కూడా ఇదొకటి, అంటే మైదా వల్ల కూడా పొట్ట రావడానికి మెయిన్ రీజన్ మైదా. అండ్ ఇంకోటి వచ్చేసి పేగుల్లో పేగు క్యాన్సరు, అల్సరు, పేగుల్లో పుండ్లు, ఇంకా ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ మైదా నుంచి అయితే మనము స్లోగా ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని వీలైనంత తొందరగా స్లోగా తగ్గించడానికి ట్రై చేయండి మైదాను. మైదా రీప్లేస్మెంట్గా గోధుమ పిండి చాలా వాడుకోవచ్చు అండి. గోధుమ పిండి అని ఏంటి, నేను డైట్కి సంబంధించి ఫుడ్, హెల్తీ ఫుడ్స్ చాలానే చేస్తూ ఉంటాను. నేను తెలియక మైదా ప్రోడక్ట్స్ తిని బాగా వెయిట్ పెరిగి వెయిట్ తగ్గించుకోవడం కోసం కూడా చాలా కష్టాలు పడ్డాను. నా డైట్ వీడియో చూడని వాళ్ళ కోసం దాని లింకును నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, తప్పకుండా చూసి ఫాలో అవ్వండి. డైట్ ఆపేసి కూడా చాలా రోజులు అయిందండి, నేను 1 year అవుతుండొచ్చు డైట్ ఆపేసి కూడా. అందుకనే కొంచెం వెయిట్ పెరిగినట్టు అనిపిస్తుంది. మరీ అంత పెరగలేదు,
బట్ కొంచెం పెరిగినట్టే నాకు అనిపిస్తుంది. అందుకే నేను ఎంత డైట్ చేసినా పొట్టలో కొవ్వు మాత్రం తగ్గలేదండి. ఒక హాఫ్ వరకు మాత్రమే తగ్గింది. అంటే అంత కొవ్వు పొట్టలో నిల్వ ఉండిపోయింది అనమాట. ఎన్నో రోజుల నుంచి తినడం వల్ల ఉండిపోయిన కొవ్వు కదా, అంత ఈజీగా తగ్గదు. మన బాడీలో ఎక్కడ కొవ్వు తగ్గినా కూడా పొట్టలో అంత ఈజీగా తగ్గదు. పొట్ట కోసం కూడా కొన్ని ఎక్సర్సైజులు చేయాలి, ఇంకా చాలా చేయాలి. అందుకే వీలైనంతగా మైదాను దూరంగా ఉంచండి. మైదాతో పాటుగా షుగర్ని కూడా మస్ట్గా అవాయిడ్ చేయాలి. ప్యాకెట్ ఫుడ్స్ ఏవైనా అవాయిడ్ చేయాలి. బేకరీ ఐటమ్స్, ప్యాకెట్ ఫుడ్స్, రెస్టారెంట్కి వెళ్ళడం తగ్గించండి. బటర్ నాన్, పరోటా, రోటీ, రుమాలి రోటీ ఇలాంటివన్నీ కూడా మైదాతోనే చేస్తారండి. వీలైనంతగా తగ్గించడానికి ట్రై చేయండి. బయట ఫుడ్ని ఏదైనా సరే మనం ఇంట్లోనే హెల్తీగా మన చేతులతో ప్రిపేర్ చేసుకొని, దీనికి కష్టమైనా సరే దీన్ని సుఖపెట్టండి. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. మన జీవితకాలం కూడా కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అనవసరంగా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. హ్యాపీగా ఇంట్లోనే మనము సంతోషంగా హెల్తీ ఫుడ్ను తిని ఉండొచ్చు. ఇదనమాట విషయము. మైదా గురించి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు తినే వాళ్ళ కోసం ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. డైట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం, అలాగే మేము ఎందుకు వెయిట్ అయ్యాము అనే డౌట్ ఉన్న వాళ్ళ కోసం కూడా ఈ వీడియో హెల్ప్ అవుతుందండి. వీలైనంత తొందరగా అయితే మైదా ప్రోడక్ట్స్ను మానేయండి. మంచి డైట్ వీడియోస్, మంచి హెల్తీ వీడియోస్, హెల్త్ బెనిఫిట్స్, హెల్త్కి సంబంధించిన అనేకమైన వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తాయి. ఈ వీడియో కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి చాలామందికి తెలియకుండొచ్చు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే మంచి డైట్ వీడియోస్ కానీ హెల్త్కి సంబంధించిన ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని నేను మీకు చెప్తూనే ఉంటాను. అందుకని చెప్పి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హెల్తీ ఫుడ్ను తినండి.